అందరు మేము అమ్ముతాను ఎంతమంది పైసలు అనుకుంటారు? వద్దులే, ఎంతమంది చేతలు లేపాలి? ఎంతమంది? సాంసామా మొత్తం లేపాలా? మొత్తం రోజు ఎంతమంది? రోజు కొంతమంది చేతులు ఇబ్బంది ఇబ్బంది. కొంతమంది మమ్మీ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు అడుగుతారు, మమ్మీ పైసలు అంటారు. ఇక నిన్ను 9 ఏళ్ళు చేసి అంటారు, ఆ పైసలు ఎందుకు రానికి అంటారు. రోజు అడుగుతారు, ఒక్కొక్కరు అడుగుతారు. రోజు 20 తీసుకుంటారు. మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు మీరు? కొనుక్కుంటారు. పెద్దవాళ్ళు తీసుకుంటారు. పెద్దవాళ్ళ మీద డౌట్ వస్తుందా మీకు? ఇంట్లో అన్న వాళ్ళకి ఎవరైనా తీసుకుంటారా? మీ మమ్మీ వాళ్ళతోనా? తీసుకుని అన్న వాళ్ళు చేతులు లేపాల. చేద్దాం. కొంత నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, చెప్తా నాకు రియల్ గా స్టోరీ ఇది. నేను రోజు వాళ్ళ ఇంటికి పోతా, నాకన్నా పెద్ద అన్న. పోతా, అలా మమ్మీ తను పైసలు తీసుకోడు. అలా మమ్మీ ఒక్కటే తెల్లగొడతాడు. ఇంత పెద్దగా నీకు పైసలు ఎందుకురా, నీకు పని చేసుకొని తెచ్చుకోవాలంటది. అలా మమ్మీ ఒక్కటే తెల్ల. నేను చదువుకుంటా మమ్మీ అంటే, చదువుతా ఒకటి చదువు చెప్పురా అంటే, అది ఉన్నది ఇంగ్లీష్, నాకు తెలుగు రాదు మమ్మీ అంటాడు. అది ఇంగ్లీష్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉన్న తాను తెలుగు రాదు మమ్మీ అంటాడు. మీకు వస్తా ఇంగ్లీష్ రీడింగ్, తెలుగు రీడింగ్? వస్తుంది. ఇంగ్లీష్ ఉన్న తాను తెలుగు చదువుతాడు, తెలుగు ఉన్న తాను ఇంగ్లీష్ చదువుతాడు. ఆడు రోజు తీసుకొని పోతాడు. ఆడు పైసలు తీసుకొని పోతే ఏం చేస్తావు అన్న అంటే చెప్పాడు. ఇక తీసుకొని పోతాడు, పాండా పక్కన సిగరెట్ తాగుతాడు. ఆడు సిగరెట్ తాగుతుంటే వాళ్ళ మమ్మీ ఒకరోజు చూస్తుంది. వాళ్ళ మమ్మీ చీపిరి గట్ట పట్టుకుంటుంది. చీపిరి గట్ట పట్టుకొని, గాలి లేకుండా నువ్వు సిగరెట్లు తాగుతురా చదువుకోకుండా అంటుంది. సిగరెట్ తాగుతూ ఊపుతారా మమ్మీ వాళ్ళ ఇంట్లో? ఏం చేస్తారు? బ్యాండ్ బాజా అయిపోయి వాళ్ళ మమ్మ రోడ్డు మీద వండేది కథం నేను డిస్మిస్ అన్నట్టుగా కొట్టి వాడేది. ఇక రోజు ఇక కొడుతుంది. ఇక అని కొడుతుంది. ఇక నువ్వు స్కూల్కి పోతే ఇంట్లో పని చేయాలంట. అలా ఆ టైంలో నా పరిస్థితి ముఖం ఇట్లుంటుంది. నేను చేయమంటే అయిపోయి ఇంకా ఇంకో తంటారు. ఇక పని చేయకపోతే తంతానంటారు పట్టుకొని. ఇక పని చేయకుండా మీ అమ్మాయి కొడుతుంది ఇంట్లో. అది ఇంట్లో అలా ఇట్లా వేయరు. అది ఇంట్లో అట్లా వేయరు. కాలు చేతులు కట్టేసి అయిపోయి కొడుతూనే ఉంటారు. కట్టుకొని అంటూనే ఉంటారు. ఇక ఇక్కడ నేను ఒక జెన్యున్ చెప్పాలి. ఇక్కడ చిట్టీలు పెట్టి హ్యాబిట్ ఎంతమందికి ఉంది? అంచెలేపాలి జెన్యున్ గా చిట్టీలు పెట్టి రాష్ట్రాలు ఎంతమంది? చిట్టీలు పెట్టాడు అయితే ప్రతి ఒక్కరు ఉంటారు, పెట్టినాడు ఇవ్వలేడు. చేతులు లేపాలి చిట్టీలు పెట్టారు. నా బెంచ్ పక్కన మా ఫ్రెండ్ ఉంటాడు, ఎగ్జామ్ రాస్తుంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆడు చిట్టీలు పెట్టుకొచ్చింది జోబులలో. జోబులో ఒకటి, షూలలో ఒకటి. జోబులలో ఉన్న చిట్టీలు ఏమో దొరికినాయి. సార్ చెక్ చేసిండు. చెక్ చేస్తే ఇక జోబులో ఉన్న చిట్టీలు తీసుకొని వాష్రూమ్కి పోయేటప్పుడు చెక్ చేస్తారు. జోబులో చెక్ చేస్తుంటే ఒకసారి ఇక ఎగ్జామ్ పేపర్ మీద కింద చిట్టీలు వేసుకున్నాం. రాసుకొని చెక్ చేస్తుంటే ఇంకెళ్ళి వస్తుండ్రు. ఒక మా ఫ్రెండ్ ఇట్లా బెంచ్ కింద పెట్టుకొని ఇట్లా రాస్తాం. చెప్పురా 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 ఇంకెళ్ళి తగులుతుంటాడు. చెప్పురా 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 రాస్తుంటాడు. మెల్ల పేపర్ లేపి రాస్తుంటాడు. ఇంకెక్కించి మా సార్ ఎంట్రీ ఇచ్చింది. ఇట్లా నేను చూపిపోరా, నేను చూపిపోరా రాస్తుండు. నేను చూపిపోరా అంటే మా సార్ ఒక్క చూపిరు అంటే నేను చూపిపో
అది ఒక్కసారి వెనకాల దిగిరా అంటే ఇట్లా చూస్తే సార్ సార్ ఆ టైంలో మనం ఏమంటాం? సార్ 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 మీరు కాలు మొక్తా సార్ వద్దు సార్, కాలు మొక్తా సార్ వద్దు సార్, అమ్మకి చెప్పకు సార్ అంటే అండ్ పట్టుకొని నీపులో పొట్టి కొడితే అయిపోయి గత ఆ చిట్టీలు దొరికాక ఒక్కొక్కడు ఎన్ని చిట్టీలు ఇచ్చారు క్లాసులలో, ఒక్కొక్కడు షూలల్లో ఇచ్చినాక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సార్ సరే ఇలా కొడుతుంది కాదు పోతున్నా సార్ అంటే పోరా అన్నాడు. పోయినాడు చక్కగా పోతాడా? పోడు, మెల్ల ఆడింత టైం పాస్ చేసుకుంటూ పోతాడు. అది అమ్మ రోడ్డు మీద చూసి ఏమాయరా నువ్వు స్కూల్కి పోకుండా గీడేం చేస్తున్నా అంటే అమ్మా నేను ఏం లేమ్మా గీడ బయటకు వచ్చినామా అంటే స్కూల్కి ఎగ్జామ్ రాసినా అంటే రాసినామా అంటే సార్ స్కూల్కి పంపా అంటే ఏమేమా సార్ ఎలా కొట్టినా అంటే సార్ దానికి అవుతాడు. పోతే ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చారో మీ అమ్మ సార్ మాట్లాడు సార్ మెల్ల ఏమైంది సార్ మామని ఎలా కొట్టినావంట అంటే మూడు ఏం కనకారం చేసిండు అడిగినావా అంటే ఏం చేస్తావు సార్ మంచిగా చదువుకున్నా ముంగల ఎగ్జామ్ రాసిండు అని ఎగ్జామ్ రాసిండా ఈ చిట్టీలు ఏం చెల్లిచ్చినామా అంటే వాళ్ళ అమ్మ ఒక్కటే అన్నది వాడుకో చదువుకోకుండా చిట్టీలు తాడను చదువుకో ఆరు నైట్ ఏం చేసినావు రా నువ్వు ఏం చేసినా చెప్పురా అంటే వాళ్ళ అమ్మ నేను నాకు కావాలి చిట్టీలు అంటే సార్ నువ్వు రాష్ట్రపతి ఇవ్వరు అంటే సార్ నా ఇంకెక్కడికి వచ్చినా సార్ ఇంకెక్కడికి ఎట్లా వస్తారా ఇట్లా కాలు వచ్చినా రాలేదు సార్ కాలేజ్ నేను పెడతా సార్ కాలు అంటారు పెట్టిపోరా అన్న సార్ కాలేజ్ చిట్టీలకి నడుచుకుంటూ వచ్చినా అంటారు. సార్ చెంపమ్మ ఇంకెళ్ళి కొడతారు. నువ్వు చదువుకున్నావా రా అని వాళ్ళ అమ్మ అడుగుతారు. నేను చదువుకున్నామా అంటే నైట్ ఏం చేసినా అంటే చదువుకున్నామా ఇష్టంగా అంటే ఒక ఆన్సర్ చెప్పమ్మా అంటే నాకు తెలుగు రాదమ్మా, ఇంగ్లీష్ ఎగ్జామ్ తెలుగు రాదమ్మా, నాకు తెలుగు రాదమ్మా నాకు వాళ్ళ అమ్మ అట్లా అంత ఇక అని ఇప్పుడు అన్నిస్తున్నాం. అయితే థ్యాంక్ యూ ఎందుకంట నవ్వుకున్నారా కొద్దిసేపు హాయిగా? సో మన సిఎల్సిలో స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ రోజుల్లో అయితే స్టాండప్ కామెడీ చేస్తూ లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇలా మనం చేసే ప్రోగ్రామ్స్ అప్పుడు స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చాయిస్ ఇస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఒక స్కిట్ చూద్దామా? కథ